మీరు వేరే ఏదో సినిమా చేసుకుని రారా, నేను మనది ఎలాగైనా ఉంది కదా, పోస్టర్ కూడా వదిలేస్తా నేను అని చెప్పినా సరే నాకెందుకో ఛాంపియనే నా నెక్స్ట్ సినిమా అనిపించింది. అలా డిసైడ్ అయ్యా. ఎందుకంటే మేము ఎప్పుడు స్టార్ట్ చేస్తామో నాకు తెలియదు, కానీ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి సినిమా మీ ముందుకు తీసుకొస్తామని ఒక నమ్మకం అయితే ఎప్పుడూ ఉండింది. సో థ్యాంక్ యూ సో మచ్ స్వప్న అక్క, ప్రియాంక అక్క, నాగి అన్న ఫర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ డిడ్. Thank you so much and motivating me in the morning today with a message. Thank you, Nagi Anna. Thank you so much. Okay. And ఈ మూవీలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫేస్ ఎప్పుడు నాకు గుర్తుంటుంది ప్రతి ఒక్కరిది, ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ ఇది మనది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఇట్ మీన్స్ అ లాట్. మీ 100% ఎఫర్ట్ పెట్టారు, రైట్ ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, ద డిఓపి డిపార్ట్మెంట్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద లైట్ మ్యాన్, ఎవ్రీబడి. నేను ఎవరి పేర్లు మర్చిపోను. మనది వైజాగ్లో ఒక ఈవెంట్ ఉంది, అక్కడ ప్రశాంతంగా అందరి గురించి హ్యాపీగా మాట్లాడతా. ఆర్టిస్ట్స్ మన వాళ్ళందరి గురించి హ్యాపీగా వైజాగ్ ఈవెంట్లో మాట్లాడతా, ఎవరిని మర్చిపోను. అండ్ నానా ఇవాళ ఈవెంట్కి వచ్చే ముందు నేను రాను నువ్వే వెళ్ళు, ఎందుకంటే నీకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలిరా. నేను వస్తే డైవర్ట్ అయిపోద్ది, మొత్తం హడావిడైపోద్ది. ఎందుకు అంటే నాన్న, నీ ఐడెంటిటీనే నా ఐడెంటిటీ. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్. సో నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకు, ఓకే? ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్, మన వాళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఫ్యామిలీనే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నాన్న ద్వారా నాకు చాలామంది పరిచయం అయ్యారు, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చరణ్ అన్న. వ్యక్తి చరణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న.